2023 అయిపోతున్నప్పుడు కొత్తగా రిజల్యూషన్ తీసుకోవాలని 2024లో ఎక్కువగా బయట తినడం తగ్గించాలి అనుకున్నాము. అలాగే బయట అయితే చాలా తక్కువ తినడం స్టార్ట్ చేసాము. అలాగే 2024 స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంకో విషయం కూడా అనుకున్నాను, బయట అమ్మే కేక్స్ గానీ, పేస్ట్రీస్ గానీ, నూడిల్స్ గానీ ఇలాంటివి పిల్లల దగ్గరకు కూడా రాకూడదు అనుకున్నాను. అలాగే 2024లో ఒక్క కేక్ కూడా నేను కొనలేదు. నేను నా చేతులతో ఇంట్లోనే చేసి వాళ్ళకి తినిపించాను. అది కూడా మైదాని స్కిప్ చేసి ఇప్పుడు చేస్తున్నట్టుగానే గోధుమ పిండితో చేసేదాన్ని. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది, న్యూ ఇయర్ వస్తున్నా, క్రిస్మస్ వస్తున్నా ఎక్కువగా బయట నుంచి కేక్స్ తెచ్చుకునే అలవాటు. అందులో ఆ షాప్స్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో సేల్ అవ్వని కేక్స్ అన్ని పెట్టేసి ఈ టైంలో బాగా అమ్మేస్తారు. బ్యాచులర్సే కాదు, పిల్లలు ఉన్న పేరెంట్స్ కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో న్యూ ఇయర్ అని ఎంజాయ్ చేయాలని చెప్పేసి కేక్స్ తెచ్చుకొని తిని అనవసరంగా హాస్పిటలైజ్ అవ్వకుండా ఈ 2025 అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈసారి బయట నుంచి తెచ్చే క్రీమ్ కూడా ఆపేసి ఓన్లీ ప్లెయిన్ కేక్ చేసి పెట్టాను. ఎలా అయితే ఏంటి, మా వాళ్ళైతే ఫుల్ ఖుషి అయిపోయారు. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది.